కష్టాల మధ్య వచ్చాం మేము. చాలా ఒత్తిళ్ళ మధ్య ఒక 5 సంవత్సరాలు ప్రత్యేకించి నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని. వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం. అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024కి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది. ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవన్నీ చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం, మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం. మన మీద కూడా చాలా బాధ్యత ఉంది. అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలం అన్న దానికోసం మీకు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే, ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక దశాబ్దాల అనుభవం ఉన్న, సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఇంతక ఎంత వికృతంగా తయారయ్యారంటే, ఏదైనా మాట్లాడాలంటే భయం. అధికార వ్యవస్థ ఒక భయం గుప్పెట్లో చిక్కుకుపోయారు. నేను అడిగేవాడిని చాలామంది అధికారులు, ఎందుకు మీరేం మాట్లాడలేదని. నాకు అర్థమైంది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా చూసాం, అనుభవంలోకి వచ్చింది. ఇక నన్నైతే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరు అందరూ తెలుసు, మీ అందరికీ. కానీ నన్నైతే నాకు అనిపించేది, వైజాగ్లో, విశాఖపట్నంలో 24లో 23 ఆఖరిలో ఎలాంటి ఇబ్బందులు పెట్టా, మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. వస్తే అరెస్టులు. ఈ స్థాయి, వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది నాకు. అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా? ఇలా భయం గుప్పిట్లోనే బతకాల? వాళ్ళ ఇష్టానికి చట్టాలు, ఇష్టాలకి బెదిరింపులు, నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు, ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు, నియోజకవర్గ అధికారులు ఉన్నారు, శాసనసభ్యులు మీరందరూ ఉన్నారు. కాబట్టి అది జరగకుండా కనుక, కూటమి ప్రభుత్వం రాకుండా కనుక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ని ఒకసారి మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వన్స్న. ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒకలా ఇబ్బందులు పాలు చేసి, ఇబ్బందులు పెట్టడానికి, జైల్లో పెట్టడానికి, అలాంటి స్థాయిలోకి వచ్చేసారు. ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు, నిస్సహాయతతో కూడిన అధికారులు, లేదా వంతపాడే అధికార యంత్రాంగం, వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం. ఏదైనా మాలాంటి వాళ్ళం వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలా ఇలా ఇబ్బంది పెట్టలేదు, మా కుటుంబ సభ్యులతో సహా. వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన,
ఇవన్నీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, నిలబెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి. అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం. ప్రజలు దాన్ని గుర్తించారు, ఆదరించారు. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ పోరాటానికి